హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మొమన్స్ అండ్ క్రియేషన్స్. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు డబుల్ కలర్ మొక్టైల్తో మీ ముందుకు వచ్చేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే ఎటువంటి కలర్స్ యూస్ చేసుకోకుండా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ సమ్మర్లో గుడ్ మొక్టైల్, ఇంకా హెల్తీ మొక్టైల్, అలాగే ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన మొక్టైల్ అని కూడా చెప్తానండి. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మన బాడీకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది కూడా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. డైరెక్ట్ గ్లాస్ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే డబుల్ కలర్స్ మనం యూస్ చేస్తున్నాం కాబట్టి. ఈ బౌల్లో నేను 2 టేబుల్ స్పూన్ వరకు రోజ్ సిరప్ని యాడ్ చేస్తున్నానండి. ఈ రోజ్ సిరప్ వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదైతే షుగర్ పౌడర్ అండి, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నారు. మీరు ఈ ప్లేస్లో షుగర్ సిరప్ని కూడా యాడ్ చేయొచ్చు. అలాగే సబ్జా సీడ్స్ అండి, నేను హాఫ్ అన్ అవర్ ముందు నార్మల్ వాటర్లో నానబెట్టుకున్నానండి. వాటిని కూడా 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకా 1/2 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి లెమన్ స్లైస్ కూడా వేసేసానండి. అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. ఎలా అంటే ఈ లెమన్ స్లైస్ వచ్చేసి దాంట్లో నానిపోవాలన్నమాట. అంటే తీపి, ఉప్పు, పులుపు అనేది ఆ లెమన్ స్లైస్కి పట్టాలన్నమాట. అలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్న దాన్ని సర్వింగ్ గ్లాస్ తీసేసుకుని దాంట్లో యాడ్ చేసేసుకుందామండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఉంటుంది కాబట్టి నానిపోతుంది లెమన్ స్లైస్ అనేది. ఇలా మొత్తం అన్నిటినీ యాడ్ చేసేసిన తర్వాత ఈ లెమన్ స్లైస్ అనేది ఒకసారి దాంట్లోకి టిప్ చేసేసి, చూసారా కలర్ అనేది ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదా. దీంట్లోనే 2 to 3 టేబుల్ స్పూన్ వరకు కూలింగ్ వాటర్ని యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కలర్ని కూడా కలిపేసుకుందామండి. ఇక్కడ అదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, 2 టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ని తీసుకున్నామండి. వీటన్నిటిని మిక్స్ చేసేసుకున్న తర్వాత పైనాపిల్ క్రష్ అండి, ఇది కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. వీటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు నచ్చితే చెక్ చేయండి. ఇది కూడా 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఇది మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి తిరిగి కలిపేసుకోవాలండి. ఆల్రెడీ మనం లాస్ట్ లేయర్లో లెమన్ వేసాము, ఇంకా సాల్ట్ అనేది వేసాము. ఇందులో అయితే లెమన్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేయట్లేదండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నేను మళ్ళీ 2 to 3 టేబుల్ స్పూన్ వరకు కూలింగ్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకుని పెట్టుకుందాము. ఇప్పుడైతే సర్వింగ్ గ్లాస్లో నేను మళ్ళీ ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేస్తున్నానండి, 5 to 6 వరకు. ఇక్కడైతే కిందే సోడాని, ప్లెయిన్ సోడాని యాడ్ చేస్తున్నాను. ముందు చేసినప్పుడు స్ప్రైట్ యూస్ చేశాను కదా, అప్పుడు ప్లెయిన్ సోడాతో చూపించమన్నారండి, అందుకనే నేను ప్లెయిన్ సోడాతో చూపిస్తున్నాను మళ్ళీ. ఇలా ఐస్ క్యూబ్స్, సోడా అనేది యాడ్ చేసిన తర్వాత ఈ పైనాపిల్ క్రష్ ఇది కూడా యాడ్ చేసేసానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో, కలర్ అనేది న్యాచురల్గా ఉంది కదా. అలాగే ప్రతి సిప్ని ఎంజాయ్ చేస్తూ తాగుతారు. పైనాపిల్ క్రష్, ఇంకా రోజ్ సిరప్, అలాగే సోడా, ఇంకా లెమన్, సాల్ట్, షుగర్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.